13:25 చూడు. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహానిదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టాను. అది అతన్ని రేపుటకు మొదలు పెట్టాను. దేవుని పక్షముగా రేగి యుద్ధం చేయడానికి దేవుని ఆత్మ సంసోనుని రేపుటకు మొదలు పెట్టాడట. పరిశుద్ధాత్మ దేవుని పని కొరకు, శత్రువుని ఎదిరించుట కొరకు మనల్ని రేపుతాడండి. అలాగే దేవుని సంబంధులమైన మనం కూడా మన ఇంటి వారిని, మన సహోదరులను ఆత్మీయత కొరకు, ప్రభు యొక్క కార్యము కొరకు, పరిచర్య కొరకు, భక్తి కొరకు రేపవలసిన వారమై ఉన్నాం. అన్న నన్నెవరు ప్రోత్సహించట్లేదని కృంగిపోవద్దు. నీ మట్టుకు నీకు ఎవరికి వాళ్ళకి ఒక్క వచనం చూపిస్తా. చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అండర్లైన్ చేసుకో. నువ్వు నీ మట్టుకు నువ్వు దాన్ని గుర్తుపెట్టుకొని చూడు. దేవభక్తి విషయములో, అపవిత్రమైన దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. అదుగో, దేవభక్తి విషయంలో నీకు నీవే. అన్న, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేరు, నన్ను బలపరిచే వాళ్ళు లేరు, నన్ను హెచ్చరించే వాళ్ళు లేరు, నన్ను దేవుని కొరకు రేపేవాళ్ళు లేరు, నన్ను దిద్దేవాళ్ళు లేరన్నా అని బాధపడుతున్న సోదరి సోదరుడా, ఈ మాటను దృష్టిలో పెట్టుకొని దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము అన్న మాటను తీసుకొని, ఈ మాట నాకు, మిగిలిన వచనాలన్నీ నేను నా సహోదరులకు చేయాలి, నా సహోదరులకు చేయాలనేది నా తీర్మానం. మరి లేకపోతే నాకెవరు? నన్ను ప్రోత్సహించేది ఎవరు? నన్ను రేపేది ఎవరు? నన్ను బలపరిచేది ఎవరు? నన్ను ఆదరించేది ఎవరు? నన్ను హెచ్చరించేది ఎవరండి? ఈ మాట తీసుకున్నా, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. రైట్, ఈ మాట నాకు. ఎవరన్నా దైవజనులు తారసపడి వాళ్ళకి ఫ్రీ ఉండి నాకు సమయం ఇచ్చి కాసేపు మాట్లాడుకొని ఆదరణ పొంది ప్రోత్సహింపబడి ఎప్పుడన్నా అరుదుగా దొరికింది, దేవుని కృపను బట్టి ఈరోజు దొరికింది. ఈరోజు కొంత సమయం అలా నేను గడిపాను. అరుదుగా దొరుకుతుంది. లేకపోతే ఇంకెవరున్నారు నాకు? దేవుడి సన్నిధిగా తమ్ముళ్ళు ఉంటారు, తమ్ముళ్ళందరూ నా చుట్టూ ఉంటారు. వాళ్ళు నన్ను రేపటమే ఉండదుగా, వాళ్ళు నన్ను బలపరచడం ఆదరించడమే ఉండదుగా. వాళ్ళు ఒకవేళ ఏ స్థితిలో ఉన్నారో చూసుకొని నేను వాళ్ళని బలపరచడం, ఆదరించడం, రేపటం, కర్తవ్యాన్ని ముందుకు చూపించటం, కార్యోన్ముఖుల్ని గావించి ముందుకు పనిలోకి నడిపించటం. మరి నాకెవరు? మీకు ఎంత చెప్పనా, అవకాశం ఉన్నంత వరకు నన్ను కృంగదీసేవాళ్ళు ఎక్కువ, డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎక్కువ, అభ్యంతరపరిచేవాళ్ళు ఎక్కువ, ఆర్గ్యూ చేసేవాళ్ళు ఎక్కువ, బలహీనపరిచేవాళ్ళు ఎక్కువ. వాళ్ళు కావాలని కాదు, చేయాలని కాదు, వాళ్ళకి తెలియకుండానే అట్లా ఏమును కానీ ఫ్రెండ్స్ ఆదరించాలని వచ్చి శోధించినట్టు, మేలు చేయడానికి ఆలోచించి శోధించినట్టు. నేను నవ్వుకుంటాను. వీళ్ళు కూడా శోధించబడుతున్నారు అందరూ అని. అంటే ఎదుటి వాళ్ళకి నేను ఉపయోగపడకుండా, దేవుని చేత్తో నెరవేర్చకుండా కృంగదీసి, రకరకాల మాటలు నాకు వినబడేటట్టు చేసి, పరిస్థితులు వినబడేటట్టు చేసి, అన్నీ నా ముందుకు తీసుకొచ్చి నా మైండ్ని కృంగదీయటానికి శత్రువు ఆడుతున్న కపట నాటకం ఇదని తెలుసు నాకు. అందుకే అవన్నీ లక్ష్య పెట్టను. మనసులో అనుకుంటాను, ఎన్నన్నా తిప్పలు పడరా ఎవరు ఎల్లోసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే. మరి ప్రతిదానికి కృంగిపోయి ఏదో అయిపోతూ ఉంటే చివరికి ఎదవల్లో మొదటోడు ఎవడరా అంటే నేనే ఉండాల్సి వచ్చింది. స్టార్టింగ్లో అట్లా ఉండేవాడిని, దేవుడు నేర్పాడు. సున్నితమే కాదురా, కొన్ని విషయాల్లో కఠినంగా కూడా ఉండాలి. గౌరవించటమే కాదు, కొన్నిసార్లు గద్దించాలి అని కూడా నేర్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కొన్నిసార్లు
కఠినంగా కూడా నిలబడతా. స్టార్టింగ్లో అమ్మో ఇంత చిన్న మాట వస్తే చాలు దాని గురించి ఎంత గందరగోళమో, ఎంత ఇబ్బంది పడేవాడినో. తిండి తినేవాడిని కాదు. మరి దారుణం, ఆడపిల్ల కంటే దారుణం అన్నమాట. అట్లా ఉండేది నా పరిస్థితి. దేవునికి మహిమ. అట్లాంటి ఇటు చేశాడు ఆయన. ఇటు పక్క దెబ్బలు తగులుతూ ఉంటాయి, మరో పక్క ఆయనను బట్టి ఆదరణ పొందుకుంటా. తగిలి 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 ఎట్లయిద్ది, గట్టిపడిపోద్ది. అట్లా ఎన్నెన్నో మాటలు తగిలి తగిలి అన్నీ తగిలి గట్టిపడిపోయింది. హ్యాప ఎవడేమనుకుంటే నాకెందుకు, ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, నేను చేయాలనుకున్న కార్యం చేసి తీరతా. దానికి ఎవరైనా అడ్డొస్తే అవసరమైతే వాళ్ళని వాళ్ళు ఎంత సమీపస్తేనే ఇస్సిరి అవతల కొడతా. నేను ఎందు నిమిత్తం భూమి మీద పుట్టించబడ్డానో, ఏ ఉద్దేశం కోసం నన్ను భూమి మీదకి రప్పించాడో ఆ కర్తవ్యం కంప్లీట్గా నెరవేర్చే ఈ లోకాన్ని వదులుతా. అప్పటిదాకా వదలను. కర్తవ్యం నెరవేరేదాకా నేను వదలను. ఇది నా తీర్మానం. ఒకవేళ దేవుడు ఆయన నిర్ణయం ఎట్లా ఉందో నాకు తెలియదు. ఆయన నిర్ణయం కూడా అలానే ఉండి ఆయన నిర్ణయం కూడా అలానే ఉంటుంది. ఏదైతే నా ద్వారా జరగాలన్నట్టు అదంతా జరిగిన దాకా నన్ను వదలడం. కాబట్టి నాకెవరు అని ఏడుస్తా కూర్చోను, పర్లేదు. ఎవరున్నా లేకున్నా, ఏమైనా కాకున్నా, నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోని ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ స్నేహము అనుకుంటా సాగిపోతున్నా. కానీ నాకు అవకాశం అంతవరకు బిడ్డలందరినీ ఓదారుస్తున్నా, ధైర్యపరుస్తున్నా, ప్రోత్సహిస్తున్నా, హెచ్చరిస్తున్నా, నేర్పుతున్నా, దిద్దుబాటు చేస్తున్నా. అన్నీ నేను చేయాల్సినవన్నీ నేను చేస్తున్నా. బిడ్డలందరూ మీ అందరికీ కూడా అదే నేర్పుతున్నాను నేను. జాగ్రత్త, ఈ కర్తవ్యం మర్చిపోవద్దు. ఇలాగున దేవుని సంబంధమైన ఆలోచనల్లో నీ మనసు నిలిపి నీ వంతు నువ్వు చేయదగ్గది. నువ్వు చింతపడద్దు, కృంగిపోవద్దు. నీ స్థితిగతులన్నీ ఎరిగున్న ప్రభు నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని ఆలోచనల్లో, దేవుని కార్యాల విషయంలో ఎప్పుడైతే నీ మనసుని దృఢపరుచుకుంటావో, ఆయన మీద దృష్టి నిలిపి ఎప్పుడైతే అవి నెరవేర్చే దిశగా అడుగులు వేస్తావో, నీ కార్యాలన్నీ ఆయన చక్కబెడతాడు. నాకున్న పరిధిలో, నాకున్నంతలో ఒక పక్క కష్టపడి జీవనోపాధి చేసుకుంటేనే మరో పక్క అనేక మందిని దర్శించి, ఆదరించి, ప్రోత్సహించి దేవుని వైపుకు తిప్పడానికి నా వంతు నేను కృషి చేశాను. దేవుడు నాకు అన్యాయం చేయలే. నాకు చేయాల్సిన కార్యాలన్నీ వరుసగా చేసుకుంటూ వచ్చాడు. ఈనాటికి కూడా ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ. కాబట్టి నాకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు. నాకు అన్యాయం చేయని దేవుడు నీకు అన్యాయం చేయడు. ఏదన్నా అన్యాయం జరిగినట్టు కనబడుతున్నా అదంతా నీ మేలుకే వచ్చింది. అది భవిష్యత్తులో నీకు అర్థమైంది. ఎలా వచ్చింది అని ప్రశ్నించొద్దు. ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు. అది నిరీక్షించుట, అలా నమ్ముటే విశ్వాసం. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా దృష్టించుకొని మరి సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లైవ్లో అందుబాటులో ఉన్నవారు కావచ్చు, దయచేసి ఈ సహవాసం, ఆత్మీయ సహవాసం, ఆత్మీయులతో సాహచర్యం అనేటువంటి మెట్టు ఎప్పుడు కోల్పోవద్దు. దాన్ని జాగ్రత్త చేసుకోండి. చెప్పండి ఒకరినొకరు. ఇంకా త్వరగా చెప్పాలి. ఒకరికొకరు. 2 మూడోది
ఆదరించండి. 4వది, ఒకని భారం ఒకడు, అంటే ఒకడు దారి తప్పితే మరొకడు దారిలోకి తీసుకొచ్చేటట్టు జాగ్రత్త పడండి. అంతేనా? ఎన్నైనా ఇంకో మాట అంటాడు, ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఉందా మాట? ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇట్లా అనేక సంగతులు ఒకరి కొరకు ఒకడు చేయాల్సిన విషయాలు ఉన్నాయి. ఈరోజు మన పరిస్థితి బాగుంది, మన సాటి విశ్వాసి శ్రమ పడుతున్నాడు, మనం పలకరించాలా, ఆదరించాలా, ధైర్యపరచాలా, హెచ్చరించాలా. ఒకవేళ చేయదగ్గ సహాయం నీ స్తోమతలో ఉంటే ఖచ్చితంగా చేయాలి. ఎన్ని చూస్తాడు దేవుడు. ఆ మనసు ఇష్టం యేసయ్యకి. తన రూపం చూసుకుంటాడు. ఇలాంటి మనస్తత్వం అని కలిగి ఉన్నప్పుడు మనలో తన రూపాన్ని చూసుకుంటాడు, మురిసిపోతాడు. నా బిడ్డ చూడు అవతలోళ్ళు బాధపడితే తట్టుకోలేదు, నా బిడ్డ చూడు అవతలోళ్ళు బాధపడితే తట్టుకోలేడు. వాళ్ళని ఏదన్నా, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి, వాళ్ళని నిలబెట్టాలని ఎంత తపనో చూడు. తనకెన్నో గుండె నిండా గాయాలు ఉన్నాయి, తనకెన్నో వేదనలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టుకొని సాటివారు కొరకు చూడు ఎంత తపన పడుతున్నారు. నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన ఘనంగా చెప్పుకునే విధంగా మన సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. చెప్పుకుంటాడు, ఆయన చెప్పుకుంటాడు. అలాంటి మనసు దేవుడు మనకు దయచేయను గాక. రండి ప్రార్థన చేద్దాం. పైకి లేచి నిలబడండి. స్తోత్రమయ్యా, ఈవేళ నాతో నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందన. నన్ను దిద్దుబాటు చేసావు తండ్రి. నా కర్తవ్యం ఏంటో నాకు స్పష్టపరిచావు ప్రభువా. దానికంటే ముందు నాయనా, మరి తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి జిల్లాలన్నిటినీ, ప్రాంతాలన్నిటినీ దర్శించి ప్రార్థన చేయటానికి నా ప్రభువా, మరి మీరు ఇచ్చినటువంటి భారము మీ దాసునికి నువ్వు తెలియజేస్తున్నావు. ఈ విషయాలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. వినబడిన మాటలు ఏది కూడా ఎవ్వరూ నష్టపోకుండా, మిస్ అవ్వకుండా హృదయాల్లో భద్రం చేసుకొని అలాగునా ప్రవర్తించుట నేర్పించండి. ఇప్పటి వరకు పొరపాటు పడి ఎవరైనా ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో పొరపడితే వారిని దిద్దుబాటు చేయండి, సరిచేయండి, చక్కదిద్దండి. బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి, వెన్నుతట్టండి. మా అందరికీ కూడా నాయన ఈ విషయాలు, ఈ మనసు క్రీస్తు యేసునకు కలిగిన మనసు, ఈ మనసు కలిగి మేము ఉండి మా సహోదరులను కాపాడుకోవటానికి సహాయం చేయండి. దుష్టుని చేతిలో పడకుండా మమ్మల్ని, మా సహోదరులను కూడా కాపాడండి. మేము బలము నొందిన వారమై మా సహోదరులను బలపరచినట్లు కృపను దయచేయండి. మేము మరచిన సంగతులు మాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో నా ప్రభువా, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలన్నిటినీ, మండలాలని, గ్రామాలని మీ సన్నిధిని ఎత్తిపడుతూ ఉన్నాం దేవా. చాలామంది ప్రజలు నశించిపోతున్న స్థితిలో ఉన్నారు, సత్యమెరుగని స్థితిలో ఉన్నారు. ఎన్నో రకాల బాధల్లో, వేదనల్లో, దుఃఖంలో, ఆత్మహత్యల్లో ఉన్నారు ప్రభువా. ప్రజల్ని కాపాడండి, నా ప్రజల్ని దర్శించండి. నా భాష మాట్లాడే ప్రజలే కాదు, వేరే భాషలు మాట్లాడే ప్రజలు, అనేక భాషలు మాట్లాడే ప్రజలు నా దేశంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. వారిని దర్శించండి. వారితో వారి భాషలో మీరు మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి నీ వైపు వారిని త్రిప్పండి తండ్రి. రక్షణలోనికి వచ్చి దారి మళ్ళీ శాపగ్రస్తమైన మార్గాల వైపు వెళ్ళిపోయిన బిడ్డల్ని దయచేసి నీ వైపు త్రిప్పండి తండ్రి. ఒక ఆత్మని కూడా మేము నష్టపోకూడదు ప్రభువా, నరకానికి పోనివ్వకూడదు. దుష్ట సాతాను యొక్క కుట్రలు, కుతంత్రాలు యేసు నామములో నాశనమగునుగా. మా బిడ్డల్ని, ఆత్మీయుల్ని, పరిశుద్ధుల్ని బలపరిచి ఆత్మ రక్షణ కొరకు రేపండి నాయన. ప్రార్థన గుంపులు తయారు కావాలి ప్రభువా, ప్రార్థించే గుంపులు తయారు కావాలి. ఈ ప్రాంతాలన్నిటనైనా ప్రార్థించే సమూహాలు లేవాలి. విశ్వాసులు నడుం కట్టాలి.
ప్రార్థించే గుంపులుగా తయారు కావటానికి నడుం కట్టాలి. దయతో జ్ఞాపకం చేసుకొని ఈ విషయాన్ని కూడా మీ సన్నిధిలో నాయన జ్ఞాపకార్థంగా చేర్చుకొని మాకు జవాబు దాచి నానా రకాల సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, రోగాలలో, శ్రమలో నలుగుతున్న బిడ్డలకు విడుదల ప్రసాదించి ఆదరణ దయచేసి స్వస్థత కలిగించి సహాయం చేయండి. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరే వారికి సహాయం చేయండి. కన్నీరు తుడుచువాడవు నీవే, ఆదరణ నీ దగ్గరే ఉంది ప్రభువా. నీ కృప లేకపోతే మాకు ఇంకా ఏమీ లేదు నాయన, నీవే మా సహాయకుడు. దయ చూపండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి వెళ్ళిన బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం అయ్యి లైవ్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని పేరు పేరు వరుసను దర్శించండి. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలను తొలగించి సమాధానం దయచండి. వారు కూడా ఆత్మయందు బలము పొందిన వారు ఇతరులను బలపరిచేటువంటి మెట్లోకి నడిపించండి. ఆయా దేశాల్లో ఉండినైనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాలను ఆదరించు. ఎవరెవరు ఎన్ని రకాలుగా నా ప్రభా ఇటు ప్రార్థనా పరంగా నా కోసం ప్రార్థన చేస్తూ కొంతమంది తల్లులు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా నా ప్రభా ప్రోత్సహిస్తూ ఆదరణకరమైన మాటలు మాట్లాడుతూ తమ కలిగిన దానిలో తోడ్పాటు అందిస్తూ ఎన్నో రకాలుగా సంఘ బిడ్డలు కావచ్చు, సుదూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కావచ్చు, బహుదూరంలో ఉన్న ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కావచ్చు, బహువిధముల నాకు తోడ్పాటు అందిస్తున్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని నీ సన్నిధిని నా ప్రభువా ఎత్తిపడుతుండగా వారందరినీ దర్శించమని, వారిని ఆత్మయందు బలమునొందించి నీ కార్యముల కొరకు ఇంకా అనేక రీతుల్లో నా తండ్రి నాయన ప్రయాసపడటానికి వారిని ప్రోత్సహించమని, వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సైతాను శోధనలు దూరపరిచి నీ సమాధానం మా బిడ్డలందరికీ దయచేయండి. మా దేశమును స్వస్థపరచు. కరోనా వైరస్ను పూర్తిగా రూపుమాపుతండి. కేసులు పూర్తిగా బ్రేక్ అయిపోయేటట్టు చేయండి. నా దేశమును స్వస్థపరచుతండి. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. నా సరిహద్దులలో నెమ్మది కలుగక కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము నీదే. ప్రభువును సన్నుతిద్దాం. నా సరిహద్దులలో నెమ్మది కలుగగా
సరిహద్దులలో నెమ్మది కలుగగా కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము నీవే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. పాడదాం. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే. ఎడబాయక కాచితివే. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే. ఎడబాయక కాచితివే. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. ఆమేన్. నీవే స్తుతిగానము,
నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా, యేసయ్యా.